హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కటింగ్ టూల్ అప్లికేషన్స్ అనేవి తెలుసుకుందాం. కటింగ్ టూల్స్ అనేవి చాలా మెటీరియల్స్తో మనం తయారు చేస్తూ ఉంటాం. ఏ మెటీరియల్స్ని ఏ అలాయ్స్ని కలిపి చేసిన కటింగ్ టూల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టూల్ స్టీల్. మనకి టూల్ స్టీల్ ఉంటుంది కదా, దీన్నే హై కార్బన్ స్టీల్ అని కూడా అంటాము. ఈ హై కార్బన్ స్టీల్ మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫర్ మెషినింగ్ సాఫ్ట్ మెటీరియల్ ఎట్ లో స్పీడ్. మనకి ఎక్కడైతే సాఫ్ట్ మెటీరియల్ని యూజ్ చేస్తామో, లో స్పీడ్ యూజ్ చేస్తామో, సాఫ్ట్ మెటీరియల్ని లో స్పీడ్లో యూజ్ చేస్తామో అక్కడ మనం హై కార్బన్ స్టీల్ మనం యూజ్ చేస్తాం. దాన్నే టూల్ స్టీల్ అని కూడా మనం అంటాం. నెక్స్ట్ ఏంటంటే హై స్పీడ్ స్టీల్. దీన్నే మనం HSS అని కూడా మనం పిలుస్తాం. HSS అని కూడా మనం షార్ట్ ఫామ్ లో పిలుస్తాం. హై స్పీడ్ స్టీల్ ని మనం జనరల్ పర్పజెస్ లో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ కోబాల్ట్ హై స్పీడ్ స్టీల్. కోబాల్ట్ హై స్పీడ్ స్టీల్ ని ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ మెషినింగ్ హార్డ్ సర్ఫేసెస్ అండ్ అబ్రెసివ్ మెటీరియల్స్. మనం ఎక్కడైతే హార్డ్ సర్ఫేసెస్ని మెషినింగ్ చేద్దాం అనుకుంటున్నామో అండ్ అబ్రెసివ్ మెటీరియల్ని మెషినింగ్ చేద్దాం అనుకుంటామో అప్పుడు మనము ఈ కోబాల్ట్ హై స్పీడ్ స్టీల్ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ క్యాస్ట్ ఎలాయ్. ఓకే, క్యాస్ట్ ఎలాయ్ని స్టెలైట్ అని పిలుస్తాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ మెషినింగ్ హార్డ్ క్యాస్ట్ ఐరన్. మనకి ఎక్కడైతే హార్డ్ క్యాస్ట్ ఐరన్ మెషినింగ్ చేద్దాం అనుకుంటున్నామో అండ్ స్టీల్ని మెషినింగ్ చేద్దాం అనుకుంటామో అప్పుడు మనం ఈ క్యాస్ట్ ఎలాయ్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టంగ్స్టన్ కార్బైడ్. టంగ్స్టన్ కార్బైడ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? టంగ్స్టన్ కార్బైడ్తో తయారు చేసిన కటింగ్ టూల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ మెషినింగ్ గ్రే క్యాస్ట్ ఐరన్. ఓకే, ఒక గ్రే క్యాస్ట్ ఐరన్ వర్క్ పీస్ ఏమైనా ఉందంటే దాన్ని మెషినింగ్ చేయడానికి మనము ఈ టంగ్స్టన్ కార్బైడ్ యూజ్ చేస్తాం. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ని యూజ్ చేయడం మెషినింగ్ చేయడానికి కూడా మనం టంగ్స్టన్ కార్బైడ్ని యూజ్ చేస్తాం. అండ్ డై క్యాస్ట్ ఎలాయ్ అండ్ నాన్ ఫెరస్ మెటల్స్ని కూడా మనం మెషినింగ్ చేయడం కోసం మనం ఈ టంగ్స్టన్ కార్బైడ్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టంగ్స్టన్ కార్బైడ్ అండ్ కోబాల్ట్. వీటిని ఈ కటింగ్ టూల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ మెషినింగ్ టూల్ స్టీల్, ఎలాయ్ స్టీల్ అండ్ ఎలాయ్ క్యాస్ట్ ఐరన్. ఎలాయ్ క్యాస్ట్ ఐరన్ ఈ మూడిటి మెటీరియల్స్ ఏమన్నా దాన్ని కటింగ్ చేయడానికి మనం టంగ్స్టన్ కార్బైడ్ అండ్ కోబాల్ట్తో తయారు చేసిన కటింగ్ టూల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైటానియం కార్బైడ్ అండ్ నికెల్ ఆర్ మాల్బిడియం. అంటే ఈ మూడిటితో తయారు చేసిందైనా వేరువేరుగా ఏదైనా ఈ కటింగ్ టూల్ని మనము మెషినింగ్ చేయడానికి ఫర్ ప్రెసిషన్ మెషినింగ్ రిక్వైర్స్ హై క్వాలిటీ అండ్ సర్ఫేస్ ఫినిష్. మనకి ఎక్కడైతే హై క్వాలిటీ సర్ఫేస్ ఫినిష్ కావాలి అనుకుంటామో, ప్రిసిషన్ వర్క్ కావాలనుకుంటామో మనం అప్పుడు టైటానియం కార్బైడ్ అండ్ నికెల్తో తయారు చేసిన కటింగ్ టూల్ మనం యూజ్ చేస్తాం. అండ్ సిరామిక్స్. సిరామిక్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ మెషినింగ్ అబ్రెసివ్ క్యాస్టింగ్స్. ఓకే, అబ్రెసివ్ క్యాస్టింగ్స్ అండ్ హార్డ్ స్టీల్. ఇవి ఎక్కడైతే యూజ్ చేస్తామంటే మనం ఎక్కడైతే సిరామిక్ కటింగ్ టూల్ యూజ్ చేస్తామో అక్కడ మనం మెషినింగ్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ ఉండేటట్టు చూసుకోలేదు. ఈ మెటీరియల్ ఉంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కటింగ్ టూల్ సిరామిక్స్. సో మన పర్పస్ బట్టి మనం ఎటువంటి మెటీరియల్ని మనం కట్ చేయాలి అనుకుంటామో దాన్ని బట్టి మనం కటింగ్ టూల్ అనేది చూస్ చేసుకోవాలి. కటింగ్ టూల్ అండ్ మెటీరియల్ బట్టి మనం చూస్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే మనము తీసుకున్న కటింగ్ టూల్ మెటీరియల్ అనేది చాలా హార్డ్గా ఉండాలి, అది చాలా హై టెంపరేచర్లో మెల్ట్ అయ్యేటట్టు ఉండాలి. కటింగ్ టూల్ అనేది చాలా హార్డ్గా ఉండాలి మనం తీసుకునే వర్క్ మెటీరియల్ కన్నా. ఎప్పుడైతే మనం ఫోర్సెస్ యాక్ట్ అవుతాయో అప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు, మెషినింగ్ చేస్తునేటప్పుడు కటింగ్ టూల్ యొక్క టెంపరేచర్ తక్కువగా ఉందంటే మనకి కటింగ్ టూల్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం కరెక్ట్ కటింగ్ టూల్ అనేది చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్ సొల్యూషన్ గ్యారేజ్.